హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు బాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే లుసాకి వెళ్తున్నాం అనమాట. మొత్తం రోడ్ అంతా వర్షంగా ఉంది. మామూలుగా మనకి రోడ్ అయిపోయింది, కొంచెం తార్ రోడ్డు ఉంటే తార్ రోడ్డు అయిపోయింది, గ్రావెల్ రోడ్డుకి వచ్చినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి ఉంటుంది మనకి గ్రావెల్ రోడ్డు బాగాదు, బళ్ళు జారుతూ ఉంటాయి. ఈ జాగ్రత్తగా పోవాలన్నమాట. ఈ తిన్నంగా ఎదరగబోడి మనం తిన్నంగా ఎదరగబోడి అనమాట. ఇక్కడ నుండి బండి జారుడు ఉంటుంది. ఇలా మనకి 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. రోడ్డు మొత్తం ఆఫ్ రోడ్ లాగా గ్రావెల్ రోడ్డే ఉంటుంది మొత్తం 100 కిలోమీటర్లు. దీంట్లో మనం మధ్యలోనే పోవాలి, ఎందుకంటే అటు ఇటు అయిందంటే బండి పక్కకు లాగేస్తుంది. మనం జాగ్రత్తగా మధ్యలోనే పోవాలన్నమాట. మొత్తం రోడ్డు అంతా వర్షమే ఉంది. స్టార్ట్ అయిన దగ్గర నుండి మనకు వర్షమే ఉందన్నమాట. మొత్తం చూసుకుంటా పోవాలి, మధ్యలోనే పోవాలి. అటు సైడ్కి ఇటు సైడ్కి వెళ్ళొద్దు అనమాట. ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు మనం అవసరమైతే ఆపేసుకోవాలి, కానీ మనం మధ్యలోనే పోవాలన్నమాట. 100 కిలోమీటర్ల రోడ్ అయితే అయిపోయిందనమాట. మనం తార్ రోడ్డుకి అయితే వచ్చేసినాము. అయినా సరే మనకి వర్షం మనతోనే వస్తుంది. మరి ఎక్కడి వరకు ఉంటుందో చూడాలి. తొందరలోనే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. షార్ట్ నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.